నవనీత చోరుడు, వెన్న దొంగ అని. ఇంకా వస్త్రాపహరణం చేశాడు గాబట్టి జారుడని. ఇట్లా ఇష్టం వచ్చినట్టు అనుకునేవాడు ఉంటాడు. అది గూడా భక్తిలోనే అంటుంటారు పాపం. వాళ్ళు నిందాత్మకంగా అనరు. భక్తిలో అంటుంటారు. అంటే ఇంక ఆ రూపాన్ని గ్రహించటానికి అంతులేని ఎన్ని ప్రాణులు, ఎన్ని బుర్రలుంటే అంత అన్ని రూపాల్లో గ్రహించగలిగిన రూపం అది. ఇప్పుడు నరసింహ అవతారం అనుకో, అట్లా ఉందా? ఉన్న అవతారాన్ని ఉన్నట్లుగానే గ్రహించాలి. అంతేనా? పరమ కారుణ్యమూర్తి పరమ ఉగ్ర రూపంలో కనిపిస్తే ఎట్లా ఉంటుందో అది నరసింహ అవతారం. ప్రహ్లాదుని మీదున్న కారుణ్యము హిరణ్యకశిపుడికి కనిపించిన ఉగ్ర స్వరూపము అక్కడ కనిపిస్తాయి. ఇంతకంటే ఏం చూడటానికి లేదు. ఉన్న కథను అట్లాగే తెలుసుకోవాలి మనం. కృష్ణుడు అట్లా గాదు. వర్స్‌టైల్. అంత ఆనందకరమైన పదం, అంత ఆనందకరమైన విశేషం. దాన్ని ఉదయం మనం శ్రవణం చేసిన తీరులో ఆ తత్వస్వరూపం ఎట్లా ఉంది? ఎక్కడ చూడాలి ఇప్పుడు? భాగవతంలో కృష్ణుడిని చూడాలా? మథురలో కృష్ణుడిని చూడాలా? గోకులంలో కృష్ణుడిని చూడాలా? కురుక్షేత్రంలో కృష్ణుడిని చూడాలా? తనలో కృష్ణుడిని చూడాలా? అంటే అన్నిటిని కటగట్టుకొని తనలోనే చూడగలడు గాబట్టి, తన గ్రహింపు స్వరూపంగా, తన గ్రహింపులో కృషి చేసే స్వరూపంగా కృష్ణుడిని దర్శనం చేశాం.